కొడుకు అరవి మీద కోపంగా ఉండేసరికి మన శ్రీకాంత్ కొంచెం చల్లబడ్డాడు. నా చిన్న కొడుకు ఎప్పుడు నాలానే ఉంటాడు. అనవసరంగా పార్టీకి పిలిచి తప్పు చేశాను సంధ్య, బాధపడుతుందని, అమ్మ బెంగ పెట్టుకుంటుందని పిలిచినందుకు నా కొడుక్కి కూడా కోపం రప్పించేలా చేశారు. ఇప్పుడు జరిగేది నా కొడుకు పుట్టినరోజు కాదు శ్రీను, నీకు జరుగుతుంది అతిథి మర్యాద అనుకొని కోపంగా సంధ్య సంధ్య దివ్యతో మాట్లాడుతున్న సంధ్య శ్రీకాంత్ అరుపులకు భయపడి, మీ అన్నయ్యకి కోపం పుట్టుకతోనే వచ్చింది, నేను మళ్ళీ వస్తాను దివ్య. సరే వదినా. ఏంటండి అంత గట్టిగా పిలిచారు? అవతల దివ్య ఏమనుకుంటుంది? ఏమనుకుంటే నాకెందుకు, అసలు వాళ్ళని నా గుమ్మంలోకి రానివ్వటమే ఎక్కువ. నువ్వు మళ్ళీ ఆ ఇద్దరితో ముచ్చట్లు ఎందుకు పెడుతున్నావు? అందరికీ పడేసినట్లు కొంత ముద్ద వాళ్ళకి పడేయి, తినేసిపోతారు. అంతేకాని తనతో ముచ్చట్లు పెట్టి 2 రోజులు ఉండండి, ఈ రోజుకి ఇక్కడ ఉండిపోండి అంటూ మాటలు కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదు. సంధ్య కోపంగా భర్త వైపు చూసి, మీరేంటండి ఇంతలా మాట్లాడుతున్నారు? మీ మాటలు వింటుంటే నాకే బాధ కలుగుతుంది. ఛా, మీకు డబ్బు కంటే ఏది ఎక్కువ కాదని తెలుసు కూడా దివ్య వచ్చినందుకు బాగానే గౌరవం ఇస్తున్నారు అంటూ శ్రీకాంత్ ముఖం చూడకుండా పారదుని ఎత్తుకుంది. చూడు, ఆ లో క్లాస్ ఫ్యామిలీ కోసం నువ్వు నాతో గొడవ పడకు, చాలా చండాలంగా ఉంటుంది. తన తండ్రి మాటలకి పారుతూ శ్రీను ఫ్యామిలీ వైపు చూశాడు. చండాలంగా ఉంటుంది, ఎందుకు ఉండదు? మీకు డబ్బు పిచ్చి వదిలితే కానీ మీకు ఈ మాయరోగం పోదు సంధ్య అంటూ కోపంగా అరిచాడు శ్రీకాంత్. పార్దు ఉలిక్కిపడి తండ్రి వైపు చూశాడు. భయపడుకు నాన్న, మీ నాన్నకి అప్పుడప్పుడు ఇలానే బీపీ వస్తుంది అంటూ పార్దు వెన్ను నిమిరి కోపంగా వెళ్ళింది. ఇదంతా చూస్తున్న దివ్య బాధను లోపలే దిగమింగుకుంది. తన తండ్రి తన అత్తయ్యని తిట్టడం, అవమానించటం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు అభి. దివ్య కంట్లో నీళ్ళు తుడుచుకొని అరవింద్ తలనెమురుతుంది. అందుకే ఫంక్షన్కి రావద్దు అన్నాను. అయినా నువ్వు నా మాట విన్నావా? వినలేదు. మేనల్లుడు కదా అండి అంటూ మీ అన్నయ్య మీద ప్రేమ పెంచుకొని వచ్చావు. చూసావు కదా మీ అన్నయ్య ఏమంటున్నాడో. అవసరమా ఇది? ఏం చేయనండి, అన్నయ్యకు నాకు మధ్య ఉన్నది రక్త సంబంధం కదా, అంత తేలిగ్గా వదులుకోలేను. వదులుకోకు, ఇలానే అవమానపడుతూ ఉండు. ఎందుకే ఏడుస్తావు? పడు, ఎన్ని మాటలు పడతావో, నీకు అలవాటే కదా అంటూ కోపంగా చూశాడు. శ్రీను తన తల్లిదండ్రి మాటలు విన్న జానకి అంటే మామయ్యకి అమ్మ అంటే ఇష్టం లేదన్న అన్న అంటే పడదా? అందుకేనా ఇలా అమ్మని నాన్నని అందరికీ దూరంగా ఉంచారనుకుంది. తన అత్తయ్య మామయ్య అలా బాధపడటం ఏమాత్రం అభికి నచ్చలేదు. ఎందుకు నాన్నకి అత్తయ్య అంటే ఇష్టం లేదు? అత్తయ్య మామయ్య ఏం చేశారని? వచ్చిన దగ్గర నుంచి నాన్న అత్తయ్య మీద కోపంగా ఉన్నాడు. అంటే అత్తయ్య అంటే నాన్నకి ఇష్టం లేదా? పాపం అత్తయ్య ఏడుస్తుంది అనుకుని బాధగా దివ్య వైపు చూశాడు. కాసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అవడంతో అందరూ పార్దు వైపు చూశారు. 4 ఏళ్ల వయసులో ఉన్న పార్దు బొద్దుగా చాలా అందంగా రాజకుమారులా ఉన్నాడు. శ్రీకాంత్ కొడుకునెత్తుకొని, కేక్ కట్ చేయి నాన్న అంటూ కేక్ కట్ చేశాడు. అబ్బా ఏవండి, ఒకసారి బొడ్డుదాన్ని ఇచ్చుకోండి, నా చీరకొచ్చిళ్ళు సరిగా లేవు అంటూ శ్రీకాంత్ చేతికి అరవినిచ్చింది సంధ్య. కావాలనే సంధ్య అరవి తన చేతిలో పెట్టిందని ఇట్టే గ్రహించాడు. సంధ్య నవ్వి పార్దు పక్కన నిల్చొని ప్లీజ్ అన్నట్టుగా చూసింది. శ్రీకాంత్ కోపం దమాయించుకొని అరవి వైపు చూశాడు. అరవి శ్రీకాంత్ వైపు చూసి నవ్వింది. కానీ శ్రీకాంత్ ఏం పట్టనట్టు, నాన్న కేక్ పెట్టు తాతయ్యకి నాన్నమ్మకి. అలాగే నాన్న అంటూ ముందుగా ఒక పీస్ తీసి తన తండ్రి నోటికి పెట్టి, నాకు అందరికంటే నువ్వే ఎక్కువ, ఆ తర్వాతే ఎవరైనా అంటూ నవ్వాడు. కొడుకు మాటకి ఎంతగానో ఉప్పొంగిపోయాడు శ్రీకాంత్. జయంతి జయచంద్ర తమలో తామే నవ్వుకొని, నువ్వు రెండో శ్రీకాంత్వి కదరా, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అనుకున్నారు. నువ్వు నా బంగారం అంటూ పార్దుకి ముందుకు వంగి నోరు చాపాడు. పార్దు శ్రీకాంత్ నోట్లో కేక్ పెడతాననగా అరవి పార్దు చేతిని పట్టుకొని నోటి దగ్గర పెట్టుకొని చప్పరించడం మొదలుపెట్టింది. పార్దు కోపంగా అరవి వైపు చూశాడు. అరవి కోపంగా చూసి కేక్ చప్పరిస్తూ తన రెండో చేత్తో క్రీమ్ తీసుకొని శ్రీకాంత్ పార్దు ముఖానికి రాసి చప్పట్లు కొట్టింది. ఆ దృశ్యం చూసిన అందరూ తెగ నవ్వారు. సంధ్యకైతే నవ్వు ఆగలేదు. జయంతి జయచంద్ర మనవరాలను చూసి
తెగ మురిసిపోయారు. జయంతి, నాకెందుకో పార్దు శ్రీకాంత్ పొగరు మన అరవి మామూలుగా దించదే అనిపిస్తుంది. నాకు కూడా అండి, దాని పనులకి నాకు అసలు నవ్వాగటం లేదు అంటూ తెగ నవ్వింది. దివ్య భయంగా తన అన్నయ్య వైపు చూస్తుంది, తన కూతుర్ని కొడతాడేమో అని. కానీ శ్రీకాంత్ ఏం చేయలేదు. కోపంగా చూసి ఊరుకున్నాడు. మీ అన్నయ్యకి భలే బుద్ధి చెప్పింది నా కూతురు అంటూ గర్వంగా మీసం మెల్లేస్తాడు శ్రీను. ఏంటండి, ముందు దాన్ని వెళ్ళి తీసుకురండి. ఇంకేం చేస్తుందని భయంగా ఉంది నాకు. ఉండని, నా కూతురికి తిక్క అందరికంటే ఎక్కువ. ఎవరిని ఎక్కడ పెట్టాలో దానికి బాగా తెలుసు. నా కూతురు గడుసుది. చూస్తుండు, ఈ ప్యాలెస్లో చక్రం తిప్పుతుంది. మీరు బాగానే మాట్లాడతారంటూ చురుగ్గా చూసి పార్దు వైపు చూసింది. వచ్చిన గెస్టులందరూ పార్దుకి గిఫ్ట్ ఇస్తున్నారు. అందరూ డబ్బున్న వాళ్ళు కావడంతో ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తున్నారు పార్దుకి. ఏంటి ఇక్కడే ఉన్నావు, వెళ్ళి మీ మేనలుడికి గిఫ్ట్ ఇచ్చే. మీరు కూడా రండి. ఎందుకే నన్ను చూసి మీ అన్నయ్య ఇంకా సీరియస్ అవుతాడు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. మీరెప్పుడు నా పక్కనే ఉండాలంటూ శ్రీను చేతిని పట్టుకుని బదన్ని అంటూ ముందుకు తీసుకుని వెళ్ళింది. ఈ టైం కోసమే ఎదురు చూస్తున్న శ్రీకాంత్ అరవిని సంధికిచ్చి పార్దు పక్కన నుంచుని శ్రీను వైపు కోపంగా చూశాడు. దివ్య నవ్వుతూ తను తెచ్చిన గోల్డ్ చైన్ బాక్స్లో నుంచి తీసింది. శ్రీకాంత్ పక్కనున్న తన ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ, ఏంటి మరీ ఇంత చిన్న చైన్ నా శ్రీకాంత్ వర్మ చెల్లెళ్ళు అంటే, అందరికంటే గొప్ప గిఫ్ట్ తెస్తుంది అంటే మీరేంటండి చైన్ తెచ్చారు? ఆ మాటకి దివ్య కంట్లో నీళ్ళు తిరిగాయి. నాకున్న దాంట్లో తెచ్చానండి. నాకు డబ్బు పరపతి లేకపోవచ్చు, కానీ నా కుటుంబంపై నాకు ప్రేమ ఉంది అంటూ పార్దు మెడలో చైన్ వేస్తుంటే శ్రీకాంత్ వెంటనే దివ్య చేతిని పట్టుకుని, ఇలాంటి చీప్ గిఫ్ట్ నా కొడుకు మెడలో వేయకు, కావాలంటే మా ఇంట్లో పనమ్మాయి కొడుక్కివ్వు అన్నయ్య అంటూ బాధగా చూసింది. ఇష్, చూడమ్మా, నన్ను అలా పిలవకు. నీకు ఆ అర్హత లేదు. ఎంత అది చైన్? మహా అయితే 30,000 అంతేనా? నువ్వు నా ప్రేమకు వెళ్ళకడతావా అన్నయ్య? కట్టాలి. కట్టకపోతే ఎలా అంటూ కోపంగా శ్రీను వైపు చూసి, అయినా నీకు చెప్పాను కదా లో క్లాస్ వాళ్ళతో ఉండొద్దు అని. వాళ్ళతో కలిసి ఉంటే చూసావు కదా, ఇలాంటి అవమానాలు సూటిపోటు మాటలు తప్పవు. నీ అన్నయ్య ప్రేమ కావాలంటే నేను చెప్పింది చేస్తావా? దివ్య ఏం అర్థం కాక చూసింది. నువ్వు లో క్లాస్ అయినా వాడిని వదిలేసి అంటూ తన ఫ్రెండ్స్ వైపు చూసి ఏదో సైగ చేశాడు. అందులో నుంచి ఒకడు వచ్చి దివ్య ఎదురుగా నించున్నాడు. పేరు అజిత్, గొప్ప బిజినెస్ మ్యాన్, చాలా మంచోడు. ఇంకా పెళ్లి కాలేదు, అంతేకాదు నువ్వు వాడికి బాగా నచ్చావు. నీ పిల్లల్ని, నీ భర్తని వదిలేసి అజిత్ని పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు నా కంటికి మహారాణిలా ఉంటావు. అంతేకాదు మన కుటుంబం అంతా కలిసి ఉంటాం. ఏమంటావు దివ్య? అప్పటికే శ్రీనుకు చాలా అవమానంగా అనిపించింది. అసలు ఎందుకు ఈ ఫంక్షన్కి వచ్చానా అని మనసులో తెగ బాధపడుతూ దివ్య వైపు చూశాడు. దివ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. శ్రీనుకు ఒక్క క్షణం ఆ ప్యాలెస్లో ఉండాలనిపించలేదు. వెంటనే సంధి చేతిలో ఉన్న అరవింద్ తీసుకొని మరో చేత్తో జానకిని ఎత్తుకొని, ప్రతిసారి నీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు, కానీ మొదటిసారి నా మాట విను. ఇలాంటి అన్నయ్య కోసం ఎన్ని రోజులు బాధపడ్డావు. నీ మీద నాకే జాలిగా ఉందిరా దివ్య. రక్త సంబంధం మా అన్నయ్యని నేను వదలలేను అని ఎన్ని రోజులు నాకు నీ మనసును సర్ది చెప్పుకున్నావు. ఇప్పుడు ఏమని చెప్తావు నీ మనసుకి? మీ అన్నయ్య మాటలకి నాకైతే ఇక్కడే తనని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వస్తుంది, కానీ చంపే హక్కు లేదు కదా. కనీసం నీ అన్నం తిడదామంటే నువ్వు భరించలేవు. ఇప్పుడు కూడా నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. బయట నీకోసం ఎదురు చూస్తాను. మీ అన్నయ్యతో ఏం మాట్లాడతావో మాట్లాడి వచ్చేసే అంటూ ముందుకు కదిలాడు. దివ్యకి తెలుసు తన భర్తకి ఎంత కోపం వచ్చిందో, తన మనసు బాధపడుతుందని కేవలం మౌనంగా వెళ్ళాడు. కానీ లేదంటే తన అన్నయ్య పరిస్థితి ఎలా ఉందని అంటే ఊహించుకోవటానికే దివ్యకు భయమేసింది. ఆ లో క్లాస్ గాడు అలానే ఉంటాడు. నాకు వచ్చిన కోపానికైతే వాడిని ఇక్కడే షూట్ చేసేవాడిని చెప్పు. అజిత్ని పెళ్లి చేసుకుంటావా? దివ్య కోపంగా చూసి తన అన్నయ్యని లాగిపెట్టి ఒకటి ఇచ్చింది. జయంత్రి, జయచంద్రం, సంధ్య షాక్గా చూశారు. చంపేస్తాను, అన్నయ్యవని కూడా చూడను. ఎలా కనబడుతున్నాను నీ కంటికి? డబ్బు కోసం ప్రతి మగాడి చేతిని పట్టుకుంటానా? ఎన్ని రోజులు నన్ను నా భర్త ఎన్ని మాటలన్నా పడ్డాను. ఎందుకో తెలుసా? కేవలం అన్నయ్యవన్న గౌరవంతో. కానీ నువ్వు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. ఏంటి, డబ్బు కోసం నేను రెండో పెళ్లి చేసుకోవాలా? నీకేమాత్రం డబ్బు తక్కువగా ఉంటే వదినకిచ్చి వీడిని పెళ్లి చేయి. దివ్య అంటూ కోపంగా చేయెత్తాడు శ్రీకాంత్. వెంటనే ఆ చేతిని పట్టుకొని
కోపంగా ఉందా అన్నయ్య? నీ భార్య నువ్వు ఉండగా, పిల్లలుండగా డబ్బు కోసం రెండో పెళ్ళి అనేసరికి ఇంత కోపం వచ్చిందే. మరి నా భర్తకి ఎంత కోపం రావాలి? నా మనసు ఎంత బాధపడాలి? కేవలం నువ్వంటే నాకు ప్రాణమని నిన్ను పల్లెత్తి మాట కూడా అనకుండా మౌనంగా వెళ్ళాడు. కేవలం నా కోసం. లేదంటే నేను ఏమాత్రం ఏడుస్తూ శ్రీను వైపు చూసినా నిన్ను ఏం చేసేవాడో తెలుసా? బ్రతికుండగానే నీకు నరకం ఏంటో చూపించేవాడు. అవును, నా మొగుడు లో క్లాసే. అయితే ఏంటి, నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు. తినటానికి 3 పూటల తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, అంతకు మించి అందరినీ మర్చిపోయేలా చేసే అతని ప్రేమ. ఏ అమ్మాయికైనా ఇంతకు మించి ఏం కావాలన్నయ్య? భర్త దగ్గర ఉన్న సంతోషం ఇంకెక్కడా దొరకదు. చివరికి డబ్బు కూడా అంత సంతోషాన్ని ఇవ్వదన్నయ్య. నాకు నా భర్తే ముఖ్యం. నువ్వు అంటావని తెలిసినా కూడా నా సంతోషం కోసం ఇక్కడికి తీసుకుని వచ్చాడు చూడు, వాడన్నయ్య అసలైన భర్త. అంటే భార్య సంతోషం కోసం ఏమైనా చేస్తాడు. నా మొగుడు కాదు, లో క్లాస్. నువ్వే లో క్లాస్వి. బంధాలు ప్రేమలకి విలువ ఇవ్వకుండా డబ్బుతో మనిషిని అంచనా వేస్తావు చూడు, నువ్వు లో క్లాస్వి అంటూ కోపంగా చూసింది. శ్రీకాంత్ పంట కింద కోపం మంచుకొని దవడకండ్రు బిగించి అందరి వైపు చూశాడు. నన్ను నా మొగుడిని అంతగా అవమానిస్తున్నా ఏదో సినిమా చూసినట్టు చూశారు మా అమ్మ నాన్న అంటూ తల్లిదండ్రుల మీద కోపం విరుచుకుపడి వెంటనే బయటకు వచ్చింది. చుట్టూ చూసింది. శ్రీను ఎక్కడ కనిపించకపోవడంతో ఏడుస్తూ బయటకు వచ్చింది. ఎక్కడ ఉన్నారు ఈయన అంటూ చుట్టూ చూసింది. తన తల్లిని చూసిన జానకి అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ చూసింది. జానకి పిలుపుకి వెనక్కి తిరిగి జాను అంటూ పరుగు పరుగున వెళ్ళి కూతురు నుదుటిన రక్తం చూసి, ఈ రక్తం ఏంటమ్మా? నాన్న చెల్లి ఎక్కడ ఉన్నారు? నాన్న పలకటం లేదమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకి. దివ్యకి ఏం అర్థం కాక భయంగా ముందుకు అడుగులు వేసింది. శ్రీను గుండెల మీద తన చిట్టి చేతులతో అరవి నాన్న అంటూ వచ్చి రాని మాటలతో లేపుతుంది. రక్తం మడుగులో ఉన్న శ్రీను కొన ఊపిరి తీసుకుంటూ దివ్య వైపు చూశాడు. ముందుకు అడుగు వేద్దామన్నా దివ్యకి అడుగులు రావటం లేదు. ఒళ్ళంతా చల్లబడిపోయి అలానే నేలకి చిటికలు పడిన శ్రీను వైపు చూసింది. నువ్వు పిల్లలు జాగ్రత్త, ఒక్కసారి నన్ను హక్ చేసుకోవా ప్లీజ్ దివ్య అంటూ అతి కష్టం మీద మాటలు పలికాడు. జానకి అరవింద్ తీసుకొని అలాగే శ్రీను గుండెలకి హత్తుకుంది. పిల్లలు జాగ్రత్త, సారీరా, మాట ఇచ్చి నేను నీకు తోడుగా లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నానంటూ దివ్య నుదుటిని ముద్దిచ్చి ప్రాణం వదిలాడు. జానకి అరవి ఇద్దరూ నాన్న నాన్న అంటూ కలవరిస్తూ దివ్య వైపు చూశారు. దివ్య అలానే శ్రీను ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూస్తుంది. ఇంకా ఉంది, కీప్ వాచింగ్.